ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ కెనడాల ఆఖరి లీగ్ మ్యాచ్ అయితే రద్దయిపోయింది. వర్షాల కారణంగా ఫ్లోరిడాలో స్టేడియంలోని అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ అయితే దక్కింది. ఈ ఫలితంతో 7 పాయింట్లతో భారత్ సూపర్ లీగ్ దశను అయితే ముగించింది. జూన్ 19 నుంచి సూపర్ 8 పోర్ అయితే ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరగాల్సి ఉండగా గత కొన్ని రోజులుగా అక్కడ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మ్యాచ్ జరిగే లాడర్ హిల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామీని ఇటీవల వరదలు అయితే ముంచెత్తాయి. ఫలితంగా మంగళవారం ఇక్కడ జరగాల్సిన నేపాల్ శ్రీలంక మ్యాచ్, అలాగే శుక్రవారం జరగాల్సిన అమెరికా ఐర్లాండ్ మ్యాచ్లు కూడా రద్దయ్యాయి. తాజాగా భారత్ కెనడా మ్యాచ్ అయితే రద్దయింది. అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారి మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో ఎంపైర్లు అయితే మ్యాచ్ను రద్దు చేశారు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా అమెరికాలో మొత్తం 16 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అందులో ఫ్లోరిడా వేదికగా అయితే 4 మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ జరగాల్సిన 3 మ్యాచ్లు కూడా వర్షం ప్రభావంతో రద్దయ్యాయి. ఇదే వేదికపై రేపు పాకిస్తాన్ ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కూడా సజావుగా సాగటం అనుమానమనే చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ కెనడా జట్లకు చెరో పాయింట్ అయితే కేటాయించారు. ఇప్పటికే సూపర్ 8 అర్హత సాధించిన రోహిత్ సేన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ రద్దుతో కలిపి అగ్రస్థానంతో 7 పాయింట్లతో గ్రూప్ దశను అయితే ముగించింది. ఈ గ్రూప్ నుంచి మరో జట్టు ముందంజ వేసింది. అదే అమెరికా జట్టు 4 మ్యాచ్ల్లో గాను 2 విజయాలు, 1 ఓటమి, 1 రద్దుతో 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కెనడా 3 పాయింట్లతో నిష్క్రమించింది. అమెరికాలో గ్రూప్ దశను పూర్తి చేసిన భారత్ ఇక సూపర్ 8 కోసం వెస్టిండీస్ వెళ్లనుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో పాటు మరో జట్టు, అయితే ఆ జట్టు తేలలేదనే చెప్పుకోవాలి, టీమిండియా తలబడనుంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు అయిన రోహిత్ సేన సంతృప్తికర ప్రదర్శన చేసిందనే చెప్పుకోవచ్చు. ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఆడితే పాకిస్తాన్తో మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడాడు. అమెరికాతో పోరులో సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే బ్యాటింగ్లో రాణించారు. బౌలింగ్ యూనిట్ పరంగా చూస్తే జస్మిత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అందరూ సమిష్టిగా రాణించారు. స్పిన్నర్లతో పాటు కోహ్లీ కూడా తర్వాత మ్యాచ్ల్లో జోరు అందుకుంటే జట్టుకు తిరిగి ఉండదనే చెప్పుకోవాలి. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్ రద్దయింది. అయితే ఇలా రద్దవడం గురించి క్రికెట్ విశ్లేషకులు కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మొత్తం మైదానాన్ని కప్పడానికి కవర్లు లేని చోట ఐసీసీ మ్యాచ్లు నిర్వహించకూడదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. పిచ్ అవుట్ఫీల్డ్ కారణంగా భారత్ కెనడా మధ్య మ్యాచ్ శనివారం గ్రూప్ ఏ మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. వర్షం లేకుండా లాడర్ హిల్లో భారత్ కెనడా మ్యాచ్ అయితే సాధ్యం కాలేదు. ఉదయం కురిసిన వాన వల్ల అవుట్ఫీల్డ్ పచ్చిగా ఉండటమే ఇందుకు కారణం. ఇదే మైదానంలో అంతకుముందు రోజు అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. వరుసగా మ్యాచ్లు రద్దు కావడంతో గవాస్కర్ ఐసీసీని తప్పుపట్టాడు. ఒక పిచ్చినే కప్పి మైదానంలో మిగతా ప్రాంతాన్ని వదిలేయకూడదు అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అయితే మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు ఎందుకు లేవో అర్థం కావట్లేదు. ఇంత డబ్బున్న అవుట్ఫీల్డ్ పచ్చిగా ఉన్న కారణంగా ఇప్పటికీ మ్యాచ్లు రద్దు అవుతున్నాయి అని మైకేల్ వాన్ కూడా పేర్కొన్నాడు. అయితే ఇలా మ్యాచ్ రద్దు అవడంలో తప్పు ఐసీసీది ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.